కొండపోశమ్మ దేవుని కాడికి వచ్చినాం. కూరేలి మల్లన్నకి వెళ్ళి ఈడ దర్శనం చేసుకొని అయితే ఇంటికి పోతాము. హైదరాబాద్కు చూడు మెట్లు ఎక్కుతున్నాం. కొండపోశమ్మ తల్లి కాడికి వచ్చినాం. ఆ తల్లిని అయితే చూపిస్తున్నా. ఆ తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలి, నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, కొండపోశమ్మ కాడికి అయితే వచ్చి దర్శనం చేసుకొని పిల్లలు అయితే తెచ్చుకున్నాము. వంట చేస్తున్నాము. అన్నం అయితే పొంగొస్తుంది. కల్పూరి ఇక్కడ ఏం కాదు, ఆడికాడికైతే ఇగో అన్నం అయితే వండుతున్నాం ఫ్రెండ్స్. మరి చికెన్ 6 కేజీల చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ వండుతున్నాము, అన్నం వండుతున్నాం ఫ్రెండ్స్. మరి అన్నం వండుకొని తిని మళ్ళీ హైదరాబాద్ పోతాం. ఇక పొద్దున్నుండి అయితే అన్నమే తినలే ఫ్రెండ్స్. మరి ఏడు ఆపకుండా దేవుళ్ళని దర్శనాలు చేసుకొని కొండపోశమ్మ గుడికి అయితే వచ్చినాం. ఏడు ఆగినా కానీ టైం సరిపోదని ఏడు ఆగకుండా వచ్చేసినాము. ఇక వంట చేసుకుంటున్నాము. తినైతే ఇక హైదరాబాద్ పోతాం ఫ్రెండ్స్. మరి ఇక అన్ని దేవుళ్ళు అయిపోయినాయి. తినైతే హైదరాబాద్ పోతాం. మా వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిరా ఫ్రెండ్స్. మరి ఇక మా చెల్ల, మా మరదలు, మా అమ్మ, ఇక రమక్క, ఇక వాళ్ళందరూ చూడదు ఎట్లా కూర్చురు. ఈ వండుకుంటానికి కూడా 500 అంట. 700 అంటే 500కి తీసుకున్నాము. 700 తీసుకొని 700 అంటే 500 తీసుకొని వంట చేసుకుంటున్నాము. చూసారా. మరి ఇంకా దేవుళ్ళ కాడికి పోయి లాస్ట్కు కొండపోశమ్మ కాడికి వచ్చి వంట చేసుకొని అయితే తింటున్నాము. బాయ్. మరి వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇక దేవుళ్ళు అందరు అయిపోయారు.